హాయ్ యువర్స్ ఈ వీడియోలో తెలంగాణలో మనకి మహిళలకి బ్యాంక్ అకౌంట్ ఉండాలా? అదేవిధంగా ఎప్పటి నుంచి సర్వే చేస్తున్నారు? ఎవరు రాబోతున్నారు అధికారులు? అదేవిధంగా మనకి సర్వేకి వచ్చినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ చూపించాలి? జనవరి 18 నుంచి సర్వే అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అట్లా చేయకపోతే ఖచ్చితంగా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు తెలంగాణలో మహిళలకి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు మనం క్లియర్ కట్‌గా చెక్ చేసుకుందాం. అయితే ఇప్పుడు మనకి ఈ ప్రజాపాలన అప్లికేషన్ సంబంధించి డేటా ఎంట్రీ అయితే చేస్తున్నారు. సో, ఇక తప్పులుంటే సరిదిద్దుకోండి. అవసరమైతే లబ్ధిదారుడికి ఫోన్ చేసి సమాచారం తీసుకోండి. ఎంట్రీలో తొలగింపు నో ఛాన్స్ అని చెప్పేసి అంటే ఒకవేళ తప్పుడు సమాచారం కనిపిస్తే దాన్ని పక్కకు పెట్టొద్దు. అదే సమయంలో కాల్ చేసి సమాచారం తీసుకోండి అది అని చెప్తున్నారు. అదేవిధంగా ఎంట్రీపై జిల్లా స్థాయి అధికారులు కూడా పర్యవేక్షణ నిరంతరం కొనసాగేలా చూడాలని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 18 నుంచి ఈ నెల 18 నుంచి ప్రతి ఊరికి విజిలెన్స్ అధికారులనైతే పంపించి ప్రతి దరఖాస్తుదారుకి దగ్గరికి పంపించాల్సి ఉంటుంది. పంపించుకొని అక్కడ అదే టైంలో వారి దగ్గర నుంచి ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, మనకి ఓటర్ కార్డు ఇవి 3 చూపించాల్సి ఉంటుంది. ఆ గ్యారంటీ ఇచ్చిన 5 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో సంబంధించిన దరఖాస్తులో గ్యారంటీ వారీగా వచ్చిన అభ్యర్థులను వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని ఎవరు దేనికి అర్హులో అని చెప్పేసి కూడా గమనించి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకవేళ మీరు ఈ పథకాన్ని అర్హులైతే ఆ పథకానికి మీరు అర్హులు చేయడం జరుగుతుంది. అట్లా ఓవరాల్‌గా ఎన్ని పథకాలకి అర్హులు ఉంటే అన్ని పథకాలకి చూసుకొని 18 నుంచి కంప్లీట్ చేస్తాము. అంటే ఇంటింటికి వచ్చి సర్వే చేసి ఆ సర్వే తర్వాత అన్ని పథకాలు విడుదల చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఓవరాల్‌గా ఇప్పటివరకైతే ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే మాత్రం చెప్పకండి ప్రజాపాలనతోటి అని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అదే గాని ఇంకొక విషయం ఏందంటే బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు కదా! మరి ఎలా ఏస్తారు అని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వకున్న సంబంధం లేదండి. బ్యాంక్ అకౌంట్‌తో సంబంధం లేదు. డైరెక్ట్‌గా నేరుగా అకౌంట్‌లోకి వాళ్ళు మీకు ఏదైతే లింక్ అయ్యి ఉంటది కదా! బ్యాంక్ అకౌంట్ దానికి డబ్బులు విడుదలవుతాయి. లేకపోతే పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా నిధులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో, ఇది మొత్తానికైతే ఓవరాల్‌గా న్యూస్. ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.